సీఎం రేవంత్ రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు. హస్తం ఐసీలో ఉంది, అధికారంలోకి రానే రాదు అన్నవారిని నేడు షెడ్డుకు పంపించేశాడు. అలాంటి రేవంత్ ఇప్పుడు గులాబీ పార్టీకి జీవం పోస్తున్నారా? కూల్చివెళ్తలతో కారు పార్టీకి మైలేజ్ పెంచుతున్నారా? రేవంత్ నిర్ణయాలపై ఎవ్వరు నోరు మెదడం లేదు ఎందుకు? భవిష్యత్తు తరాల కోసం భయపడకుండా ముందుకు వెళ్తున్నారా? దిద్దుబాటు చర్యలో బాధితులకు ఆయన ఇచ్చిన భరోసా ఏంటి? బీఆర్ఎస్ పార్టీని ఓడించిన ఘనుడు రేవంత్. పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో మెప్పు. హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం కూల్చివేతలను క్యాచ్ చేసుకుంటున్న బీఆర్ఎస్. ఇన్నాళ్లు అవకాశం దొరకక ఇబ్బంది పడిన బీఆర్ఎస్. కూల్చివేతతో బీఆర్ఎస్ రాజకీయం. భవిష్యత్ తరాల కోసమే దిద్దుబాట్లు అని చెబుతున్నారు రేవంత్. తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు కారు పార్టీ ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. 10 ఏళ్లు గాంధీ భవన్ వైపు చూసిన నాథుడే లేడు. తెలంగాణలో ఎదురులేదనుకున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలను వరుసగా 2 ఎన్నికల్లో ఓడించిన ఘనుడు రేవంత్ రెడ్డి. పార్టీలో సీనియర్స్ అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా ఎవరూ కూడా ఇదివరకులా రేవంత్ రెడ్డి విమర్శించలేకపోతున్నారు. అంటే ఇటు ప్రభుత్వంపై అటు పార్టీపై కూడా రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించినట్లే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మెప్పు కూడా పొందారు. ఇవన్నీ కేవలం 7 నుండి 8 నెలల్లోనే సాధించగలిగారు. కానీ హైడ్రాని రంగంలోకి దించడంతో కేవలం 3 నెలల్లోనే భవనాలతో పాటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టని కూల్చేస్తుంది. హైడ్రా మొదట నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసినప్పుడు అందరూ ఆహా ఓహో అన్నారు. ఆ తర్వాత అది బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, కేటీఆర్ తదితరుల ఇళ్లపై పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అది దిశ మార్చుకుని నిరుపేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేయడం మొదలుపెట్టింది. హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్లో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారందరూ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. తమ జీవితకాలం కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ఒక్క నిమిషంలో కూల్చేశాడని, రోడ్డున పడేశాడని నిర్వాసితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇళ్లు కూలిపోయి ఏడుస్తుంటే, బ్యాంక్ వాళ్ళు ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటే కంటి మీద కునుకు లేకుండా పోయిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మంత్రులు మాత్రం ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగదని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఇల్లు కేటాయిస్తుందని చెబుతున్నారు. మరోవైపు బాధితుల గోడు అన్ని పత్రికలు, అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తూనే ఉన్నాయి. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియదని అనుకోలేము. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ స్పందించడం లేదు. చివరికి ఇటువంటి సందర్భాల్లో చాలా ధైర్యంగా మాట్లాడే సీనియర్ నేత వి హనుమంతరావు సైతం నోరు విప్పడం లేదు. అయితే కాంగ్రెస్ నేతలందరినీ రేవంత్ రెడ్డి ఇంతగా ఎలా కట్టడి చేయగలిగారని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడంతో హైదరాబాదితులందరూ ఇప్పుడు బీఆర్ఎస్ కార్యాలయానికి క్యూ కట్టి హరీష్ రావుకి మొరపెట్టుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, అవరోధాలు, అవమానాలు భరించారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉండగా మరో పార్టీ ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే భావన సర్వత్రా నెలకొని ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఆ అవరోధాలన్నిటినీ అధిగమించి కేసీఆర్ని మట్టి కరిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
హైడ్రాతో ఇప్పుడు ఆయనే స్వయంగా హైదరాబాద్ ఓటర్లను, ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఓటర్లను బీఆర్ఎస్ పార్టీ వద్దకు పంపిస్తున్నట్లున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకాలం సరైన అవకాశం దొరక్క ఢీలా పడిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజలే తమని వెతుక్కుంటూ వస్తుంటే వద్దనుకుంటుందా, ఊరుకుంటుందా? రేవంత్ సర్కార్పై విరుచుకు పడుతుంది. రేవంత్ మాత్రం భవిష్యత్ తరాల కోసమే ప్రస్తుత దిద్దుబాటు చర్యలు చేస్తున్నామని, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్.